కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటోందా? ఒక ఎంపీకి పార్టీ ఇన్ఛార్జి క్లాస్ పీకిందా? ఇక కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తన కారులో ఎందుకు తిప్పుతున్నారు? ఇంతకీ ఎవరా నేత? ఏంటా వివాదం? నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ మధ్య ఎన్నో రోజులుగా ఉన్న అభిప్రాయ భేదాలు భగ్గుమన్నాయి. వీరిద్దరి మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు జూన్ 2న జరిగిన పలు సంఘటనల వల్ల బయటపడ్డాయి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ క్రమశిక్షణ తప్పారంటూ కాంగ్రెస్లోని పలువురు నాయకులు మల్లు రవిపై ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ ప్రకటన తర్వాత ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో మల్లు రవి భారీ హంగామా చేశారు. బాణసంచా కాలుస్తూ ఓపెన్ టాప్ జీపులో భారీ ర్యాలీ తీశారు. ఇక గాంధీ భవన్లో తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి నేతలందరూ రావాల్సిందే అంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో పార్టీలోని నేతలను క్రమశిక్షణలో పెట్టాల్సిన వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదుతో మల్లు రవికి ఇన్ఛార్జ్ మీనాక్షి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ వస్తే ఇంత హంగామా అవసరమా? ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లు రవిపై మీనాక్షి ఫైర్ అయినట్లు వినిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీలో పార్టీ నియమావళి తెలిసిన వారిని పెట్టుకోవాలి. అయితే మల్లు రవి దీనికి భిన్నంగా ఇటీవలే పార్టీలోకి వచ్చిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నేత నిరంజన్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పార్టీ నియమ నిబంధనలు ఎలా తెలుస్తాయంటూ మరోసారి మల్లు రవికి మీనాక్షి క్లాస్ పీకినట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు గద్వాల జిల్లాలో జరిగిన సంఘటనలు మల్లు రవిని మరింత ఇరకాటంలో పెట్టాయి. గద్వాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న మల్లు రవి వేడుకల అనంతరం తన వాహనంలో ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును తన వాహనంలో ఎక్కించుకుని పార్టీ నేత సరితా తిరుపతయ్య నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే విజయుడుకు సరిత సన్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తన కారులో తీసుకువెళ్లడంపై అక్కడి మీడియా మల్లు రవి స్పందన అడగగా, ఈ రోజు కాకపోతే రేపైనా విజయుడు మావాడే అనే అర్థంలో సమాధానం చెప్పారట. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ నేతలు ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మల్లు రవి 10% కమిషన్లు తీసుకుని బీఆర్ఎస్ నేతల ఫైనాన్స్ బిల్లులను క్లియర్ చేయిస్తున్నారనే అవినీతి ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై పలువురు ఆలంపూర్ నేతలు వచ్చి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పి మొన్న విజయుడు గారిని, అంటే బీఆర్ఎస్ పార్టీ విజయుడు గారిని వెంట వేసుకొని పార్టీలోకి రామని చెప్పి ఆహ్వానించాలని చెప్పి మాకు సమాచారం వచ్చింది. మేము 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ లేకపోయినా 10 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి కేసులు వేయించుకొని నానాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆయన వచ్చి అల్లంపూర్ కాన్స్టిట్యున్సీలో అనవసరమైన అలజడి సృష్టించి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఒక మల్లమ్మకుంట అనే ప్రాజెక్టు ఒకటి తీసుకురావాలని చెప్పేసి మేము ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఆయన సొంత నిర్ణయం తీసుకొని కనీసం ఇన్ఛార్జి కూడా ఒక మాట చెప్పకుండా కలెక్టర్ గారి ద్వారా అది చేయించి దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము మల్లు రవి గారికి పెద్దలు కాబట్టి ఆయన కూడా గౌరవించి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి సార్ 10 సంవత్సరాలుగా కష్టపడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మేము మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసి మా పార్టీలోని అలజడి జరిపించి పార్టీకి చెడ్డ పేరు కూడా మీరు కూడా తేవద్దండి. తనపై వస్తున్న ఆరోపణలపై మల్లు రవి ఒక వీడియోను మీడియాకి విడుదల చేశారు. తనపై ఆరోపిస్తున్న విషయాలన్నీ అనుకోకుండా జరిగినవి తప్ప కావాలని చేసినవి కావని మల్లు రవి వివరణ ఇచ్చుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని చెప్పుకున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మల్లు రవిపైనే క్రమశిక్షణ తప్పాడంటూ ఫిర్యాదు రావడంతో అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. పీసీసీ చీఫ్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ మల్లు రవిపై వచ్చిన ఆరోపణలపై చర్చిస్తామని తెలిపారు. ఇక ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ ఎలా ఉంటుందో చూడాలి.